ఈ మధ్యకాలంలో చాలామంది ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందిస్తూ మనస్తాపానికి గురవుతున్నారు. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడడం, హత్యలు చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. చాలా వరకు ప్రేమ వ్యవహారాలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాల కారణంగా మనస్తాపానికి గురైన వారు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తమిళనాడులో దారుణ సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది కత్తితో ఉపాధ్యాయురాలిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. తంజావూరు జిల్లా మల్లిపట్టణం ప్రభుత్వం హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలు రమణి ఉదయం పాఠశాల తరగతి గదిలో పాఠాలు చెప్తుండగా హత్యకు గురైంది. రమణిని తోటి ఉపాధ్యాయులు ఉన్మాది నుంచి రక్షించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఆమె మృతి చెందింది. ఇటీవల రమణి చిన్నమనై గ్రామానికి చెందిన మదన్ కుమార్ కుటుంబ సభ్యులు పెళ్లి కోసం చర్చలు జరుపుకున్నారు. అయితే రమణికి మాత్రం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈ క్రమంలోనే మదన్తో పెళ్లి ప్రపోజల్ను నిరాకరించింది. తనతో రమణి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు మదన్. కొన్ని రోజులుగా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు మదన్. ఈ క్రమంలోనే రమణి స్కూల్కి వెళ్ళే సమయంలో ఆమెను ఫాలో అయ్యాడు. క్లాస్లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న సమయంలో ఆమెపై విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ రమణి క్లాస్ రూమ్లోనే కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీచర్ రమణిని హత్య చేసిన మదన్ను విచారిస్తున్నారు. హత్యకు గురైన టీచర్ రమణి 4 నెలల క్రితమే ఉద్యోగంలో చేరినట్టు సమాచారం. ఈ ఘటన గురించి సహ ఉపాధ్యాయులు మాట్లాడుతూ, రమణి టీచర్ చాలా మృదు స్వభావి, పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటారు. అందుకే రమణి టీచర్ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. అలాంటిది ఆ ప్రేమోన్మాది హఠాత్తుగా క్లాస్ రూమ్లోకి చొరబడి కత్తితో పొడవడంతో పిల్లలు కేకలు వేశారు. వెంటనే ఏం జరిగిందా అని మేము క్లాస్ రూమ్కి వెళ్ళాం. అతన్ని ఆపడానికి ప్రయత్నించాం, కానీ ఆ ఉన్మాది మాపై కూడా కత్తి దూశాడు. ఎలాగోలా అతన్ని పట్టుకున్నాం. అప్పటికే రమణి మేడం తీవ్రంగా గాయపడింది. దుండగుడు ఆమె మెడపై బలంగా పొడిచాడు. దాంతో తీవ్ర రక్తస్రావమైంది. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో ఆమె కన్ను మూసిందని కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనతో పాఠశాలలో విద్యార్థులు ఒక్కసారిగా భయపడిపోయారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మదన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.